పరిశుద్ధుడవైన తండ్రి. యోసేపు తన తండ్రికి దూరం కావడం, తన సహోదరులకు దూరం కావడం, అది ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసింది. అయ్యా, ఈరోజు మేము నీ చేతుల్లో ఉంటే, నువ్వు మాకు తోడుగా ఉంటే, ఏదైతే కష్టంగా కనిపిస్తుందో, నష్టంగా కనిపిస్తుందో, కీడుగా కనిపిస్తుందో, దానిని మీరు ఆశీర్వాదకరముగా మారుస్తారు, మార్చబోతున్నారు అనే విశ్వాసంతో నిన్ను మహిమపరుస్తున్నావు నాయన. విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో, వారి ఆత్మీయ ప్రయాణంలో ఎదుర్కొంటున్న లోన్లీనెస్ కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నాయనా అవమానాలు కావచ్చు, వీటన్నిటి నుండి నీ బిడ్డలను విడిపించుటకును, వారిని స్థిరపరచుటకును నీవు చాలిన దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.